నా బాల్యంలో పాటలు పాడుతుంటే ఆ సాహిత్యాన్ని ఆటగా మీరే గానం చేస్తారు. అవునమ్మా, అంటే మా విలేజ్ లో అమ్మ కోలాటం అని వేస్తూ ఉండేవాళ్ళు. పాటలు పాడుకుంటూ కోలాటం వేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. స్వతహాగా రాయడం అనేది ఎప్పుడు వచ్చిందంటే మా సింగరేణిలో నేను చేస్తున్నప్పుడు మా మేనేజ్మెంట్ వారు పిలిచి వీరన్న గారు ఇట్లా పర్యావరణ దినోత్సవం ఉందండి, ఇంకొక వారం రోజులు పాట రెడీ చేసి మీరు పాడాలి. మా వ్యూవర్స్ కోసం ఆ పర్యావరణానికి సంబంధించిన పాట. తల్లి ఓ చెట్టు తల్లి మమ్ము చల్లంగా చూడమ్మ తల్లి. జనరల్ గా మీరు ఎంత టైం తీసుకుంటారో సాహిత్యం రాయడానికి? ఒక రోజు పడుతుంది. అసలు మీ వృత్తి ఏంటి సార్? నేను సింగరేణిలో చేశాను. నేను సినీ గేయాలు పాడడానికి వారు స్ఫూర్తి నాకు. నేను అందరి పాటలు పాడుతున్నాం, అందరు గాయకులు అంటే నాకు అభిమానం. కానీ మీకు ఉన్నది చాలా గ్రేట్ టాలెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరే ఓన్గా సొంతగా సాహిత్యం రాసుకొని. నేను ఈ మధ్యకాలంలో రాసుకున్న పాట ఒకటి, రెక్కలు ముక్కలు చేసుకొని చెమటనంతా దారపోసి. భక్తి వేరు, మళ్ళీ దేశభక్తి వేరు. మీకు అన్ని వైబ్స్ ఉన్నాయన్నమాట. ప్రైజ్ గెలుచుకున్న పాట. ప్రైజ్ కూడా వచ్చింది. చుక్కాల చీర కట్టి చక్కా నిరేక ఎస్సీ